హలో అండి. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. చాలా కలర్స్ ఉన్నాయి ఇవి. చాలా చక్కగా పూస్తున్నాయి. సమ్మర్ కదండీ! మామూలుగా లేదు కదా హీట్. మనమే ఉండలేకపోతున్నాం పాపం మొక్కలే ఉంటాయి. సో, ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ 3 డేస్‌కి, 2 డేస్‌కి అలా ఇస్తూనే ఉన్నాను ప్లాంట్స్‌కి. కొన్నైతే ఫ్లవరింగ్ చాలా బాగుంటున్నాయి. కొన్నేమో ఎండిపోతున్నాయి. ఇవి మాత్రం విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. గడ్డి చూడండి అసలు. ఒక్క 2 డేస్ నేను చూడలేదు అనంటే అసలు మొక్కలు ఉండట్లేదు అందులో. ఈ కొసర మొక్కలు ఎక్కువైపోతున్నాయి. ఎంత స్ట్రాంగ్‌గా ఎదిగిపోతున్నాయంటే అంత స్ట్రాంగ్. ఏంటో శ్రద్ధగా పెంచేవి పెరగవు గానీ ఇవి మాత్రం చక్కగా పెరిగిపోతున్నాయి. రావి మొక్క ఉంది కదండీ! దాన్ని నెమ్మగా కట్ చేసి బోన్సాయ్ చేద్దామని ఐడియా. అందుకే దాన్ని అలానే ఉంచాను. ఈరోజు ఏం చేశానంటే లాస్ట్ వీక్ డ్రాగన్ ప్లాంట్‌ని అందులో ఉన్న కలుపు మొక్కలన్నీ తీశాను కదండీ! ఈసారి ఏంటంటే ఈ టిప్స్ కట్ చేయడం అవి చేయాలనుకున్నాను. ఇదేమైందంటే వీటికి వాటర్ బాగా ఇచ్చేయడం వల్ల ఏంటో మరి బాగా స్టెమ్స్ వచ్చేసాయి. అవేంటంటే అటు ఇటు తిరుగుతున్నప్పుడు తగులుతున్నాయన్నమాట. అంటే అబ్‌నార్మల్‌గా పెరిగిపోవడం వల్ల. సో, అందుకని వీటికిలా సపోర్ట్ పెట్టి కట్టాను. ఎప్పుడు మర్చిపోతాను కదండీ వీడియో తీయడం. ఈసారి మాత్రం మా తమ్ముడిని తీయమని అడిగాను. సమ్మర్ అన్న మాటే గాని హాలిడేస్ లేవండి అసలు. ఈవెన్ సండే గూడా వర్కింగ్ డేనే. ఒక 2 అవర్స్ ఎగ్జామ్షన్ ఇస్తున్నారు అంతే. అంటే రెగ్యులర్ టైం కంటే. సో, కార్పొరేట్‌లో వర్క్ అలానే ఉంటది. అందుకని ఇది ఇంక ఈవినింగ్ అయిపోయిందండి. 6, 5 అంత అయింది పని చేసేటప్పటికి. ఇది డ్రాగన్ ప్లాంట్ వర్క్ చేసేటప్పుడు డెఫినిట్‌గా గ్లౌజెస్ ఏసుకోండి. అది ఆ ముళ్ళు గుచ్చుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటది. చాలా అంటే చాలా. సో, నేనేదో అలా మేనేజ్ చేసేస్తున్నానిప్పుడు. ఆల్రెడీ ఒకటి గుచ్చుకుపోయింది. అంటే టైం అయిపోతుంది. ఆహ్, లైటింగ్ తగ్గిపోతుంది గదా! అని ఇంకలా ఫాస్ట్‌గా చేస్తున్నాననమాట ఆ వర్క్. లైటింగ్ తగ్గిపోతుందని ఇంకలా ఫాస్ట్‌గా చేశాననమాట. ఎందుకంటే ఇంకా అసలు నాకు లేజర్ టైం ఉండట్లేదు. సో, అందుకని అలా అనమాట. వీటికి ఇలా చేయలేదు అనంటే బడ్స్ రావు, ఫ్రూట్స్ రావు. అందుకని ఇంకిలా చేశాననమాట. మాక్సిమం మొక్కలన్నీ తీసేసాననుకోండి. ఇదొక్కటే ఉంచుకున్నాను. ఈ డ్రాగన్ ఫ్రూట్‌ది. దీనికేంటంటే మా కిచెన్ కంపోస్ట్‌నే కొద్దిగా వేసి ఇలా వాటరేసాననమాట. చూడాలి ఎంత ఫాస్ట్‌గా ఎదుగుతదో. ఆ సిజర్స్ కూడా నాకు టైం కనిపించలేదు. అంటే టైం అయిపోతుందని చెప్పి ఇంకిలా ఫాస్ట్‌గా అన్నమాట. అవి టిప్స్ అలా కట్ చేయలేదనుకోండి మనకి బడ్స్ రావు. మళ్ళీ బ్రాంచెసే వస్తాయన్నమాట. సో, అందుకని ఆ టిప్స్‌ని కట్ చేసుకుంటే అక్కడి నుండి చిన్న చిన్నగా బడ్స్ వస్తాయి. సో, అది మాట ఈరోజు చేసిన వర్క్. సండే మార్నింగ్ ఏంటంటే ఓ 2 అవర్స్ మాకు ఇలా టైం ఉంది కాబట్టి ఇవి కొనుక్కున్నానండి సేమ్ చింతకాయలు. ఇవి ఎంతమంది తింటారో తెలీదు. నాకైతే మాత్రం చాలా ఇష్టం ఇవి. కొన్ని వగరుగా ఉంటాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఎక్కువ ఉండేవి ఇవి. అంటే ఒక 3 ప్లాంట్స్ ఉండేవి వాళ్ళకి. అందుకని పెద్ద పెద్ద చెట్లవి చాలా బాగుండేయి. మేకలు పెంచేవాళ్ళు ఏంటంటే ఆ కాయలు కోసి ఇచ్చేవారు మాకు. వాళ్ళు మేకలకి మేత కోసుకుంటారు కదా! అలా అనమాట. అవి ముంజలు కొనుక్కున్నాను. ఇవి చూస్తే మా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొస్తాయి. మేమెంత ఎంజాయ్ చేసేవాళ్ళమో అని. తాటి ముంజలు వాటిలతో బండిలు చేయించుకొని అలా అనమాట చాలా. మా పిల్లలకి అవేమీ లేవులెండి. అట్‌లీస్ట్ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి కూడా లేదు. అలా అయిపోయింది చివరికి. ఈ ఇయర్ అయితే మరీ దారుణం అండి. ఒక 4, 5 డేస్ అన్నా ఇచ్చేవారు మాకు సమ్మర్ హాలిడేస్. ఈ ఇయర్ అస్సలు లేవు. మేబీ ఈ షెడ్యూల్ కరెక్ట్‌గా లేనందుకో ఏమో! కార్పొరేట్ కాలేజెస్ కింద కాంపిటీషన్ పెరిగిపోవడం వల్లో ఏమో! హాలిడేసే లేవు. ఈ అడ్మిషన్స్ వర్క్ చేయడం ఇదంతా. అసలు అలా ఎలా ఉంటారో మనుషులు నాకే అర్థం అవ్వట్లేదండి. ఇంకా లిటరల్‌గా స్లేవ్సే అంతే. మానేయొచ్చు కదా! అలాంటప్పుడు అని అనొచ్చు. కమిట్మెంట్స్ ఉంటాయి కదండీ!
సో, ఆ కమిట్మెంట్స్‌కి మనం అడ్జస్ట్ అయి తీరాలి. అలా అడ్జస్ట్ అవ్వకపోతే మన ఎగ్జిస్టెన్సే ఉండదు గదండీ! కష్టపడాలంతే. ఏం జేస్తాం? చాలా రీజన్స్ ఉంటాయి గదా వాటికి. అలా అయిపోయింది చివరికి. రోజు అనుకుంటాను, వీళ్ళకసలు మనసే లేదు, హాలిడేసే ఇవ్వట్లేదు అని. అలాగే అందరూ అనుకుంటారు కానీ మళ్ళీ మామూలే వర్క్. ఈవెన్ సండే గూడానండి. నాలా మరెవరైనా ఉన్నారో లేదో నాకు తెలీదు. నేను బాధపడుతున్నట్టు ఎవరైనా బాధపడుతున్నారో ఏమో కూడా తెలీదు. నాకైతే మాత్రం చాలా బాధనిపిస్తది. ఈ రోజులు మారతాయా? మంచి రోజులొస్తాయా? మళ్ళీ పూర్వంలా ఉంటాయా అని. నాకైతే హోప్ లేదులెండి. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ అన్నీ ఇంకా ఇలానే జరుగుతుంది. ఏం చదువులో ఏంటో. రేపటి నుంచి బెటర్‌మెంట్, సప్లీ, ఇంటర్ ఎగ్జామ్స్. ఆ తర్వాత జూనియర్ కాలేజీ క్లాసెస్ స్టార్ట్. ఇంకా హాలిడేసే ఉన్నాయి. ఏమీ లేవు. నాకైతే చాలా అనమాట. ఒక్కొక్కసారయితే బాధనిపిస్తది. ఏం చేస్తాం? ఏం చేయలేము. ఇంకంతే. అలా అడ్జస్ట్ అయ్యి బ్రతకడమే. ఒక్కొక్క లైఫ్ అంతే. నాకైతే నమ్మకం లేదులెండి ఆళ్ళ మనసులు మారుతాయని. ఎందుకంటే మనీ, తర్వాత నేము, ఫేము, బ్రాండ్ ఇవి మాత్రమే మన మనసులో ఉన్నప్పుడు ఎమోషన్స్, ఎథిక్స్, బాండింగ్స్, వాల్యూస్ ఇలాంటివేం గుర్తొస్తాయి? ఏమీ గుర్తురావు. ఓన్లీ మనీ అంతే. దాని చుట్టూనే తిరుగుతుందంతా. నాకు ఇంత బాధగా లేదంటే మనసుకింత కష్టంగా అనిపించిన దాంట్లో ఒకే ఒక రిలీఫ్ ఏంటంటే నాకు ఈ ప్లాంట్స్. ఏదో కాసేపు వీటితో అలా వర్క్ చేసుకుంటూ ఎంత బిజీగా ఉన్నా వీటితో అలా ఉండడమే నాకు ఒక పెద్ద రిలీఫ్ అండి. ఆ టీ తాగుతూ ఆ చేపలను చూసుకోవడం, ఈ మొక్కల్ని కొంచెం కొంచెం నాకున్నయి కొద్దిపాటి మొక్కల్నే అలా చూసుకుంటూ ఉండడం. ఇందులోనే నాకు నా స్ట్రెస్‌కి రిలీఫ్ మాట. చాలా వస్తాయి ఆలోచనలు. మనం ఏం చేయలేం గదా! వాళ్ళు ఇస్తే తీసుకోవాలి. అడిగే ధైర్యం ఉండదు. వాళ్ళు అడిగినా మన మాట వినేవాళ్ళు ఎవరు? ఎవరూ లేరు. సో, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజెస్‌లోనే ఇలా ఉంటే వీళ్ళని చూసి చిన్న చిన్న కాలేజెస్ కూడా అవే నేర్చుకుంటున్నాయి. అంతే. ఏమో ఎటు పోతున్నామో ఏంటో ఏమీ అర్థం కాదు. నాకైతే మాత్రం లిటరల్‌గా స్లీవ్స్ కిందేనండి. అంతే. అలాగే అనిపిస్తుంది. హోప్ ఫర్ ద బెస్ట్ అంటారు కదా! నాకైతే అది లేదు.